నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ఎట్లా సబ్మిట్ చేస్తారు అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఓకేనా, పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నాను అనమాట. అసలు ఎవరెవరు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ముందుగా మీరు ఈపీఎఫ్ వెబ్సైట్ని అయితే ఎట్లా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ అప్డేషన్ మెంబర్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. చాలామంది తెలిసే ఉంటుంది ఓకేనా. ఇప్పుడు మా సంబంధించిన యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ని నేను చేసి చూపిస్తాను. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను, సైన్ బటన్ క్లిక్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అండ్ ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. ఇది కూడా నేను కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. ఎట్లా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసామంటే మన సంబంధించిన మెంబర్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. మెంబర్ ఇంటర్ఫేస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు మీరు సింపుల్గా మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ మెనూలో ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో, మారుద్దాం అనుకుంటున్నారో ఓకే. సో ఎక్కడైతే మీరు సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో జాయింట్ డిక్లరేషన్, దానికి సంబంధించిన మెంబర్ ఐడి అంటే కంపెనీకి సంబంధించిన ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలామందికి మల్టిపుల్ మెంబర్ ఐడీస్ ఉంటాయండి. ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఎట్లా జంప్ అవుతూ ఉంటారు కదా, అట్లాంటి సందర్భాల్లో మీరు ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేద్దాం అనుకున్నారో దాన్ని ఓకేనా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఒకటే ఉంది కాబట్టి జస్ట్ నేను ఇట్లా సెలెక్ట్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తున్నానండి. మీరు సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తే ఎట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా. ఇక్కడ మీరు మ్యాటర్ స్టాటస్ అనేది చేంజ్ చేసుకోవాలంటే అట్లాంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు అవసరం లేదు ఓకేనా. ఎట్లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే నేషనాలిటీ అనేది మీరు ఇండియన్ అయితే మీరు నేషనాలిటీకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ అవసరం లేదనమాట. అట్లాగే మన డీటెయిల్స్ అనేవి నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, తప్పనిసరిగా ఆధార్ డేటాబేస్లో ఎట్లయితే ఉందో అట్లానే మీరు ఇవ్వాలి ఓకే. అయితే ఈ ఫామ్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలండి. సో మీకు ఒక ముక్కలో చెప్పేస్తారనమాట. సో ఎవరైతే కంపెనీ వదిలేస్తారో ఓకేనా, పూర్తిగా రిజైన్ చేసి బయటకు వచ్చేస్తారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అంటే పేరు కానివ్వండి, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అట్లాగే జెండర్ కానివ్వండి, ఫాదర్ నేమ్, ఇట్లాంటివన్నీ కూడా ఆధార్ డేటాబేస్తో కరెక్ట్గా సరిపోలితేనే, అంటే ఆధార్ డేటాబేస్ అలాగే ఈపీఎఫ్ డేటాబేస్ కరెక్ట్గా ఉంటేనే మనం చేయగలం. ఎందుకంటే ఇవి కరెక్ట్గా లేకపోతే మనకి ఏంటంటే మెంబర్ ఇంటర్ఫేస్లోకి మనం ఎంటర్ అవ్వలేము అనమాట. ఎక్కడైతే మనం లాగిన్ అవుతూ ఉంటామో అక్కడ మనకి ఫెయిల్ అయిపోతుంది, అంటే సమ్ డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇదంతా కరెక్ట్గా ఉంటేనే మనము మెంబర్ ఇంటర్ఫేస్లోకి రాగలము, ఈ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ని సబ్మిట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా ఏంటంటే మళ్ళీ ఎగ్జిట్ డేట్ కానివ్వండి, అలాగే మనము జాయినింగ్ డేట్ కానివ్వండి ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఎగ్జిట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ లివింగ్ అనేది అడుగుతుంది ఇక్కడ ఓకేనా. ఇది మనం ఎంటర్ చేయకపోతే మనం ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేమన్నమాట ఓకే. ఇవన్నీ ఫిల్ చేయాలి ఓకేనా. చేంజెస్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అన్నౌన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారండి. సో ప్రతి ఒక్కటి కూడా మనము ఇక్కడ అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైంది కదా ఇది ఎవరికి ఉపయోగపడుతుందో ఓకే. సో ఎవరైతే ఎగ్జిట్ అయిపోతారో, అట్లాగే ఎవరి డీటెయిల్స్ అయితే ఆధార్ డేటాబేస్ అలాగే ఈపీఎఫ్ డేటాబేస్ కరెక్ట్గా ఉంటుందో అట్లాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. మనకి ఏంటంటే ఇందులో చాలా చేంజెస్ అయితే తీసుకురావాలి ఈపీఎఫ్. సో చూద్దాము ఓకేనా, ఫ్యూచర్లో అట్లాంటి ఏదైనా ఎట్లాంటి అప్డేట్స్ తీసుకొస్తుందో లేదా అనేది. ప్రస్తుతానికైతే మనకి ఇదే ఉంది ఓకేనా. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చి ఒక స్టెప్ ముందుకు వెళ్తాను ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే మార్చుకోవాలనుకుంటున్నామో, ఇక్కడ మన ఫాదర్ నేమ్ ఇన్కరెక్ట్గా ఉందనుకోండి, ఇక్కడ మనము కరెక్ట్గా ఉన్న అంటే ఏదైతే మనకి కావాలో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఓకేనా. ఏదైతే మనం కరెక్ట్ అనుకుంటున్నామో ఆ నేమ్ని ఈ పెన్ బటన్ క్లిక్ చేసి సో కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. పెన్ బటన్ క్లిక్ చేసి మాత్రమే మనం ఎడిట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా. సో ఇదంతా నేను ఫిల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు ఏదైతే డేట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానివ్వండి ఇవ్వాలనుకుంటున్నారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి ఓకేనా. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే రీజన్ ఆఫ్ లివింగ్ అలాగే రీజన్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ రెండింటిని అడుగుతుంది అనమాట. వీటిని కూడా పెన్ బటన్ క్లిక్ చేసి మనం ఇట్లా అన్నౌన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు రిటైర్మెంట్ వల్ల మీరు బయటకు వచ్చేసారా, లేకపోతే ఏదైనా డిజేబిలిటీ ద్వారా వచ్చారా, సంథింగ్ ఎట్లా ఆడుతుంది అనమాట. సో మీరు జనరల్గా వచ్చేస్తే కనుక ఇక్కడ సెసేషన్ షార్ట్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే వేరే ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి మీరు వెళ్ళిపోతారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈ ఆప్షన్ మాత్రం ఎంచుకోవాలన్నమాట. షార్ట్ సర్వీస్ని ఎంచుకోండి ఓకే. సో ఇది కూడా నేను కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను.
ఇట్లా మీరు అన్నీ ఇచ్చారండి. అన్ని చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక చెక్ బాక్స్ వస్తుందన్నమాట. దీన్ని క్లిక్ చేసుకొని ఓకేనా, దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రొసీజర్ బటన్ క్లిక్ చేయాలి ఓకేనా. సో లోడింగ్ తీసుకుంటుంది అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అయితే మీరు ఏదైనా ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి, అవి ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. బట్ మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నారో అది కంపల్సరీగా 2 MB సైజు లోపు ఉండాలండి ఓకేనండి. మ్యాక్సిమం 2 MB మాత్రమే. సో మినిమం ఎంత అని చెప్పేసి ఇవ్వలేదు కానీ మ్యాక్సిమం 2 MB అంటే 2 MB సైజు లోపు మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అట్లాగే మ్యాటల్ స్టార్స్ కానివ్వండి, అలాగే నేషనాలిటీకి అంటే ఇండియా వాళ్ళు కాబట్టి సో నేషనాలిటీకి అట్లాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మ్యాటల్ స్టార్స్ కూడా అట్లాంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకే, మీరు క్లియర్గా ఇక్కడ మీరు చదువుకోవాలి. మీరు పీడిఎఫ్ ఫైల్ మీరు ఒకవేళ ఇక్కడ అప్లోడ్ చేద్దాం అనుకుంటే కనుక ఆ నేమ్స్ అనేవి షార్ట్లో ఉండాలి. అలాగే ఆల్ఫా న్యూమరిక్ చార్టర్స్ కానివ్వండి, అలాగే అండర్ స్కోర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అలాగే మనకి డాక్యుమెంట్ 1, 2, 3 అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. సో వీటిని తప్పనిసరిగా మీరు ఇవ్వాలి 3 డాక్యుమెంట్స్ అనేవి. మీరు ఏదైనా ఒక నేమ్ని కానివ్వండి, లేకపోతే ఏదైనా డేట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, డేట్ ఆఫ్ జాయినింగ్ కానివ్వండి, లేదా ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇట్లాంటి ఏది మార్చాలన్నా కానివ్వండి దానికి సంబంధించిన 3 డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది ఒక దరిద్రం ఇది ఓకేనండి. సో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సరిపోతుంది, బట్ ఇక్కడ 3 డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందన్నమాట. ఇది ఒక తలకాయ నొప్పి ఇది, దీన్ని కూడా మార్చాలి. మరి ఫ్యూచర్లో ఎట్లాంటి అప్డేట్ అయినా వస్తుందా లేదనేది మనం చూద్దాము. అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే నేమ్స్ అనేవి ఇక్కడ మీరు ఒక నేమ్తో ఒక డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేశారంటే ఆ నేమ్ ఇక్కడ కనిపించకూడదు అనమాట ఓకేనా. సేమ్ నేమ్స్ అనేవి సిమిలర్గా ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి నేమ్స్ అనేవి, అది కూడా మీరు గమనించాలి ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఫాదర్ అలా మదర్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చాలామంది హస్బెండ్ నేమ్ని ఇద్దామని చెప్పేసి అనుకుంటారనమాట. సో అట్లాంటి వాళ్ళకైతే మరి అట్లాంటి అప్డేట్ అయితే రాలేదు. సో ప్రస్తుతానికైతే ఫాదర్ మదర్ నేమ్ అని చెప్పేసి అయితే ఇస్తున్నారన్నమాట. హస్బెండ్ నేమ్ సంబంధించిన అట్లాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో దీన్ని కూడా ఈపీఎఫ్ఓ త్వరలోనే మారుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ని ఇక్కడ క్లిక్ చేస్తానండి సెలెక్ట్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే బాత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అడుగుతున్నారు, అలాగే పీడిఎస్ ఫోటో కార్డు అంటే ఇంచుమించు ఇది రేషన్ కార్డు అండ్ పెన్షనల్ కార్డు కానివ్వండి, అలాగే ఈహెచ్ఎస్ సంబంధించిన కానివ్వండి అండ్ మెడికల్ సంబంధించిన అట్లాంటి కార్డ్స్ కానివ్వండి, పాస్పోర్ట్స్ అండి ఫాదర్ కానివ్వండి మదర్కి సంబంధించిన పాస్పోర్ట్స్ కానివ్వండి, మ్యారేజ్ సర్టిఫికేట్ కానివ్వండి ఓకేనా. ఫోటో ఐడి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఫోటో ఐడి ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తానండి, బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేశాను ఓకేనా. సో దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ డాక్యుమెంట్ 2లో వచ్చేసరికి ఇప్పుడు మనం ఇక్కడ బర్త్ ఇచ్చాం కాబట్టి బర్త్ సర్టిఫికేట్, సో అదైతే మనకు హైలైట్ అవ్వట్లేదు, ఇప్పుడు రేషన్ అని చెప్పేసి హైలైట్ అవుతుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే 3వ డాక్యుమెంట్ కూడా ఈ 2 ఇచ్చాం కాబట్టి ఇది సెలెక్ట్ కాదు మనకి. ఆ తర్వాత పీడిఎస్ ఫోటో కార్డ్ అని చెప్పేసి ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. సో డిఫరెంట్ మీరు ఆప్షన్స్ ఎంచుకోవాలన్నమాట ఓకేనా. ఇది ఒక పెద్ద తలనొప్పి ఇది. సో మరి చూడాలి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్లో ఏదైనా దీని గురించి అప్డేట్ ఈపీఎఫ్ తెస్తుందా లేదని చెప్పేసి. ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి మనకు అనవసరం, బట్ ఏంటంటే ఎట్లా అడుగుతున్నారు, వాళ్ళు అడిగింది మనం ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఇచ్చేద్దాము. ఓకే, ఆ తర్వాత నేను చూస్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి అనుకోండి లొకేషన్ అడుగుతుంది, మీ అందరూ తెలిసిందే కదా. సో మీరు ఆ లొకేషన్లో ఎక్కడైతే లొకేషన్లో మీరు పెట్టారో ఆ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓపెన్ మీరు క్లిక్ చేయగానే తీసుకుంటుంది అనమాట. కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి, చెప్పాను కదా 2 MB సైజు లోపు ఉండాలి. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి, అందుకే తీసుకోవట్లేదు ఓకేనా. సో 2 MB సైజు లోపు ఉంటేనే అది తీసుకుంటుంది అనమాట, లేకపోతే తీసుకోదు. జస్ట్ నేను వేరే డాక్యుమెంట్ని అప్లోడ్ చేశాను, అప్లోడ్ చేయగానే ఇక్కడ తీసేసుకుంది. చూసారు కదా. సో ఇట్లా ప్రతి ఒక్కటి మనకి తీసుకోవాలి ఓకే. అండ్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అండి. సో దీన్ని కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇట్లా పైదైతే నేను కంప్లీట్ చేశానండి. ఇప్పుడు డేట్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ ఇట్లా మనకి రీజన్ ఆఫ్ లివింగ్ ఈపీఎస్ ఇట్లా అడుగుతుంది అనమాట. ఎందుకు మీరు వదిలేశారు, అట్లాగే ఏ డేట్లో వదిలేశారు, ఇట్లాంటి సంబంధించిన వాటి మీద వీళ్ళు మనల్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. డేట్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ దగ్గర వచ్చేసరికి నేను క్లిక్ చేయగానే ఇక్కడ రిజిగ్నేషన్ లెటర్ అండి, రిజిగ్నేషన్ లెటర్ అడుగుతున్నారు. అలాగే టర్మినేషన్ అంటే మిమ్మల్ని కంపెనీ తీసేయనుకోండి ఎంప్లాయరు, సో మీకు సంబంధించిన ఆ టర్మినేషన్ లెటర్ కానివ్వండి, అట్లాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, అలాగే వే స్లిప్ అంటే పే స్లిప్ కానివ్వండి, అలాగే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ సంబంధించిన ఏదైనా లెటర్ ఉంటే సో దానికి సంబంధించిన కానివ్వండి, ఇట్లా మిమ్మల్ని అయితే అడుగుతున్నారు. వీటిలో మీరు ఒక 3 డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిజిగ్నేషన్ లెటర్ సెలెక్ట్ చేశానుకోండి, ఇక్కడ వేరే మళ్ళీని టర్మినేషన్ లెటర్ సెలెక్ట్ చేయాలి. సో వేరే నేను పే స్లిప్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే ఇంకొకటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి. సో దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మూడు డాక్యుమెంట్స్ అనేవి మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ 3 కూడా మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ.
అండ్ ఆ తర్వాత మనం కొన్ని ఇక్కడ అప్లోడ్ చేసాం కదా, సో దీనికి రిలివెంట్గా అంటే ఈ వీటిలో మనం ఇంకా ఎక్కడ అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదన్నమాట. రీజన్ ఆఫ్ లివింగ్ ఈపీఎస్ దగ్గర ఇక్కడ మనం అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే డాక్యుమెంట్ 2లో మాత్రం సో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, అలాగే డాక్యుమెంట్ 3 దగ్గర కొన్ని మాత్రం అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో వీటిలో మనల్ని ఏది అడిగితే అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. జస్ట్ వీటిని కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి రీజన్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ దగ్గర వచ్చేసరికి సెలెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే టర్మినేషన్ లెటర్ అడుగుతుంది. అలాగే ఏంటంటే ఈసీఆర్ అండి, అంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి మీరు ఈసీఆర్ తీసుకొచ్చి సో దాన్ని అంటే ఆ ఈసీఆర్ మీద వాళ్ళ సంబంధించిన సిగ్నేచర్ స్టాంప్ వేయించి ఎలక్ట్రానిక్ చలాన్ మీకు తెలిసే కదా, మీకు ఎంప్లాయర్స్ అనేవాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు కదా, దాని సంబంధించిన ఒక ఈసీఆర్ ఉంటుంది. సో దాన్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని వాళ్ళ సిగ్నేచర్ స్టాంప్ వేయించుకొని సో దాన్ని ఇక్కడ మీరు ఫోటో తీసి మీరు అప్లోడ్ చేయొచ్చు పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో. లేదనుకుంటే కనుక కంపెనీకి సంబంధించిన లెటర్ హెడ్ ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో సో జాయిన్ అయినప్పుడు మీకు కంపెనీ వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ లాగా ఇస్తారు కదా లెటర్ హెడ్, సో దాన్ని కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. లేదా మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి, సో ఎందుకు ఎగ్జిట్ అయ్యారు ఏంటంటే దాని మీద ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఒక క్లారిటీ లెటర్, ఓకేనా, ఆ లెటర్ రాసి సో వాళ్ళ సిగ్నేచర్ స్టాంప్ వేయించి అట్లాంటి లెటర్స్ అయినా వచ్చారన్నమాట. ఓకే, అటెస్టెడ్ అంటే వాళ్ళతో సిగ్నేచర్ చేయించి సో ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటి సెలెక్ట్ చేసుకోండి, మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత వేరే లెటరు, ఓకేనా. ఇట్లా ఇక్కడ మనం అన్నీ సమకూర్చుకొని ఉండాలి, లేకపోతే మనకి ఎట్లాంటి ఫామ్ అనేది ఇక్కడ సబ్మిట్ కాదు. ఇవన్నీ కావాలంటే చాలా కష్టం అనమాట. ఓకే, ఎందుకు ఇట్లా మరి ఈపీఎఫ్ఓ సో ఈ ఫార్మెట్ అంతా అడుగుతుందో ఏంటో తెలియట్లేదు, కానీ ఇవన్నీ కావాలంటే చాలా కష్టం అనమాట. సో అందరికీ ఇది వీలు కాదు. ఓకే, సో మరి ఇదంతా చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేము. సో మీకు చూపించాలి కదా అన్న ఉద్దేశంతో మాత్రమే ఇదంతా చూపిస్తున్నాను. సో ఓకే, ఇదంతా మనం ఇచ్చేసాం. ఓకేనా. ఇవన్నీ మనం సెలెక్ట్ చేయగానే టిక్ మార్క్స్ వచ్చాయి. సో నేమ్స్ అనేవి ఇట్లా మనకి చూపిస్తాయి అనమాట. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ ఏమి సబ్మిట్ చేసిన అవసరం అయితే లేదు. ఓకే, మన ఇక్కడ ఏం అడగట్లేదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయాలండి. సో అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఏంటంటే లోడింగ్ తీసుకుంటుంది అనమాట. అంటే మనం మీ ఇంటర్నెట్ డిపెండ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటుంది, ఇది స్పీడ్గా అవ్వాలా స్లోగా అవ్వాలనేది. సో అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయగానే స్పీడ్గా ఉందనుకో ఇంటర్నెట్, చాలా స్పీడ్గా మనకి తీసుకొని అండ్ దెన్ నెక్స్ట్ మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అప్లోడ్ డాక్యుమెంట్స్లో మీకు సంబంధించిన ఎంటిటీ కానివ్వండి, అలాగే అవైలబుల్ డీటెయిల్స్ అంటే మీరు ఏవైతే మార్చాలనుకుంటున్నారో దానికి సంబంధించినవి ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఆ తర్వాత మీరు చేంజ్ చేసినవి ఎట్లా ఉన్నాయి అని చూపిస్తాను అనమాట. ఇవన్నీ మీరు పరిశీలించుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు ఇక్కడ అనేది మళ్ళీ చూడొచ్చు అనమాట. వ్యూ ఆల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి అనుకోండి, మీకు డాక్యుమెంట్స్ అనేవి ఇట్లా చూపిస్తాయి అనమాట. ఓకేనా. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవి అప్లోడ్ చేశారు అనేది జస్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది చూసారా, జస్ట్ దీన్ని క్లిక్ చేసి అనుకోండి, డౌన్లోడ్ అవుతుంది. అది కనిపిస్తుంది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ అనేవి, అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు సరి చూసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి. ఓకే. అండ్ ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, మనకి 2 చెక్ బాక్స్ అయితే కనిపిస్తాయండి. మీరు ఇదంతా ఓకే అనుకుంటే కనుక 2 చెక్ బాక్స్ కనిపిస్తాయి. ఈ 2 చెక్ బాక్స్ మీద టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీని క్లిక్ చేయగా ఏంటంటే ఓటీపీ వస్తుంది అనమాట మన మొబైల్కి. ఓకేనా. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే. సో సబ్మిట్ చేసాం. ఒకవేళ మీ డీటెయిల్స్ అనేవి అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ కానివ్వండి, ఆధార్ డీటెయిల్స్ ఈ 2 కూడా కరెక్ట్గా లేవనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఇట్లా ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనండి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ద డీటెయిల్స్ ప్రొవైడెడ్ టు నాట్ మ్యాచ్ యువర్ ఆధార్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అని చెప్పేసి ఇట్లా ఒక ఎర్రర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే కరెక్ట్గా లేకపోతే లేదు మిస్ మ్యాచ్ అవ్వట్లేదు అంతా కరెక్ట్గా ఉందనుకుంటే కనుక అప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది, చేంజెస్ రిక్వైర్డ్ సేవ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఓకే వచ్చి సో ఇంతకుముందు మీరు చూసారు కదా సెలెక్ట్ మెంబర్ ఐడి అని చెప్పేసి, అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ డిక్లరేషన్ అని క్లిక్ చేశారో డ్రాప్ డౌన్ మెనూలో, సో దాన్ని క్లిక్ చేయగా మనకి ఇట్లా ఒక బాక్స్ వచ్చింది కదా, అంటే ఒక మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోమని. సో దాని కింద మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. మీరు స్టేటస్ చెక్ చేయాలంటే కనుక మీరు మెంబర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఓకేనా మేనేజ్ దగ్గర మళ్ళీ జాయిన్ డిక్లరేషన్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. సో ఈ విధంగా మీకు ఎంట్రీ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు ఏవైతే ఇచ్చారో సో అది ఎక్కడెక్కడ పెండింగ్లో ఉంది, ఎవరి దగ్గర అప్రూవ్ అయింది అనే విషయాలు కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి.
ఓకేనా. సో ప్రజెంట్ స్టేటస్లో వచ్చేసరికి పెండింగ్ ఏ టెంపరరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. అంటే మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అది ఎంప్లాయర్కి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. వాళ్ళు ఓకే చేస్తే అది ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. అయితే ఇది ఎన్ని రోజులు పడుతుంది అనేది డిపెండ్ ఆన్ యువర్ ఎంప్లాయర్ బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు చూసి ఇది ఓకే చేశారనుకోండి అది నిమిషాల్లో అయిపోతుంది, ఓకే. సో లేకపోతే రోజులు పట్టేస్తుంది, అది చెప్పలేమన్నమాట. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే సింపుల్గా అయిపోతుంది, అంటే వెంటనే అయిపోతుంది అనమాట, ఓకేనా. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఓకే చేస్తే యాక్సెప్ట్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి వచ్చి కింద పెండింగ్ ఎట్ మీ సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఏది అంటే ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో, వైజాగ్ అయితే వైజాగ్, సో వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర ఎట్లా పెండింగ్లో ఉందని చెప్పేసి అయితే రెడ్ మార్క్లో కనిపిస్తుంది అనమాట, ఓకేనా. వాళ్ళు ఓకే చేశారనుకోండి యాక్సెప్ట్ బై ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. టోటల్గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ కరెక్ట్ అయిపోతాయి. మీరు మెంబర్ ఇంటర్ఫేస్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అనేవి అంటే మీరు ఒకసారి సబ్మిట్ చేశారండి, డీటెయిల్స్ అనేవి అన్నీ చూసుకొని అన్నీ అప్లోడ్ చేసి మీరు జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత సో వద్దు అనుకుంటే కనుక దాన్ని డిలీట్ చేయొచ్చు అనమాట. అది మీకు తెలిసిన విషయమే, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. మీరు జాయింట్ డిక్లరేషన్కి వచ్చినప్పుడు ఈ పర్టికులర్స్ కనిపిస్తాయి కదా, అక్కడ మీకు యాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీకు డిలీట్ అని చెప్పేసి ఒక బిన్ అయితే కనిపిస్తుంది. ఆ బిన్ క్లిక్ చేస్తారంటే కనుక అడుగుతుంది అనమాట డిలీట్ చేయనా వద్దని చెప్పేసి. ఎస్ డిలీట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి ఒక పాపప్లో డిలీట్ అయిపోతాయి అనమాట డీటెయిల్స్ అనేవి మీరు ఇచ్చినవి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇట్లా మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చండి, ఓకేనా. ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది సో మనము కనుక సో ఎట్లా సబ్మిట్ చేయాలి ఆన్లైన్ ద్వారా అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించడం మాత్రమే చెప్తాను అనమాట. మీ జాయింట్ డిక్లరేషన్ అనేది ఒకవేళ ఎంప్లాయర్ అనేది రిజెక్ట్ చేశారనుకోండి, రిజెక్టెడ్ బై ఎంప్లాయర్ లేదా రిజెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన కారణం కూడా మీకు చూపిస్తారన్నమాట ఇక్కడ, ఓకే. సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకున్నాను, ఓకేనండి. మనం ఒక జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే ఏ విధంగా సబ్మిట్ చేయొచ్చు అనే దాని గురించి మీకు క్లియర్గా ఇక్కడ చెప్తున్నాను. అయితే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. సో మనం చేయాలంటే కనుక మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ ఉన్నది, కానీ ఇవన్నీ ఉంటేనే మనం ఇవన్నీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది నాకు తెలిసి ఎవరి దగ్గర ఉండవు, ఓకే. సో మరి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. బట్ ఈపీఎఫ్ అనేది మనకి మెసేజ్ల త్రూ చేస్తుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీ స్టెప్స్, ఈజీ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. బట్ ఈజీ యూజర్ ఇంటర్ఫేసే కాదండి. సో మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా తగ్గించాలి, ఓకేనా. సో ఇన్ని సర్టిఫికేట్స్ అంటే ఇన్ని ఫామ్స్ అవసరం లేదు, డాక్యుమెంట్స్ అనేవి ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే ఒక్కొక్క దానికి 3 డాక్యుమెంట్స్ అనేవి అడుగుతున్నారు, ఇది మాత్రం మరీ ఘోరం. సో చూద్దాం ఫ్యూచర్లో దీని నుంచి అప్డేట్ వస్తే మరలా మీకు దీని గురించి చెప్తాను. సో ఇట్లా మీరు ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. ఎవరు సబ్మిట్ చేయొచ్చు ఎట్లా అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.